హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎంతో హెల్త్‌కి మంచిదైన మరొక వంటతో మీ ముందుకొచ్చాను. రండి తెలుసుకుందాం. కొర్రలతో కొర్రల్ని ఏ విధంగా ఉపయోగించుకొని, మనం ఏ విధంగా వండుకుని ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా కొర్రలు తీసుకొని మనకి సరిపడా క్వాంటిటీ ఒక గ్లాస్ తీసుకోవాలి ఫ్రెండ్స్ కొలత కోసం. నేనైతే ఆ గ్లాసు తీసుకున్నాను. దాంతో మనకి ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగ్గట్టు కొలుచుకుని వేసుకోవాలి. ఎన్ని గ్లాసులు అయితే అన్ని గ్లాసులు. నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ కొర్రలు తీసుకున్నాను. కొర్రలు చాలా చాలా మంచి హెల్త్‌కి మంచివి ఫ్రెండ్స్. అందరూ తినదగ్గవి ఈ కొర్రలు. కొర్రల్లో ఫైబర్ ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిక్ వాళ్ళకైతే, షుగర్ ఉన్న వాళ్ళకైతే హెల్త్‌కి ఎంతో మంచిదివి. షుగర్ లెవెల్స్ పెరగకుండా వాళ్ళు ఎనర్జిటిక్‌గా ఉండడానికి కొర్రలు ఎంతో హెల్ప్ చేస్తాయి. మనం తీసుకున్న కొర్రల్లో వాటర్ పోసుకుని వాటర్ క్లియర్‌గా వచ్చేలా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు. లేదు ముందుగా నానబెట్టుకుని పెట్టుకున్నా అది సరిపోతుంది. లేదు టైం లేదన్న వాళ్ళు అప్పటికప్పుడు కడుక్కుని వాష్ చేసుకుని డైరెక్ట్‌గా వండుకోవచ్చు. లేదు టైం ఉంది అనుకుంటే అది ముందుగా నానబెట్టుకుని ఉంచుకుంటే వాటిని మంచిగా అబ్జర్వ్ చేసుకొని క్వాంటిటీ ఎక్కువగా అవుతది. వాష్ చేసుకున్న కొర్రల్లో దానికి తగినట్టు కప్పుకి 2.5 కప్పులు వాటర్ పోసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి, కొలతను బట్టి నేను తీసుకుని వాటర్ పోసుకుంటున్నాను. ఒక కప్పుకి 2.5 కప్పులు వాటర్ పోసుకోవాలి. నేనైతే 3½ కప్పులు కొర్రలు తీసుకున్నాను. దానికి తగినట్టుగా దాన్ని మెజర్ చేసుకొని దానికి తగినట్టుగా 8 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అలాగా కొలతగా తీసుకుంటే మనకి మాడిపోకుండా మంచిగా విచ్చుకున్నట్టు ఉడుకుతాయి కొర్రలు. కొర్రల వల్ల మనకి ఎంతో హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి తినడం వల్ల ఎనర్జెటిక్‌గా ఉంటాం. అలాగే ఫ్యాట్ ఉండదు కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచివి. అన్ని ఏజ్‌ల వారు తినొచ్చు. పిల్లలకు కూడా డౌట్ లేకుండా పెట్టొచ్చు ఈ కొర్రలు. షుగర్ ఉన్న వాళ్ళకైతే మరీ మరీ బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు కొర్రలు. టమ్మీ ఫుల్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ షుగర్ లెవెల్స్ కూడా పెరగకుండా ఉంటాయి. స్టవ్ అయితే సిమ్‌లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఫాస్ట్‌గానే ఈజీగా ఇన్‌స్టెంట్‌గా అయిపోయినట్టు తక్కువ టైంలోనే మనకు రెడీ అయిపోతుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కైనా తీసుకోవచ్చు. లంచ్, డిన్నర్ ఏ విధంగానైనా కొర్రల్ని తీసుకోవచ్చు. ఎంతో ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కొర్రల్ని. మనం డైలీ యూజ్ చేస్తే మరింత ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఫ్రెండ్స్. చూడండి కొర్రలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకటిసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనుకుంటారు. ఈ కొర్రలు మనం అన్నం తినే రైస్ కంటే కొర్రల రైస్ అయితే చాలా చాలా మంచిది. రైస్ కంటే ఫాస్ట్‌గా కుక్ అయిపోతాయి. ఏ కర్రీ వేసుకుని తిన్నా టేస్టీగా ఉంటాయి. అందరికీ ఎంతో హెల్తీకి మంచిదైన
మన కొర్రలు రెడీ అయిపోయాయి. కొర్రల అన్నం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కొర్రల అన్నాన్ని అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను పెట్టిన ప్రతి వీడియోస్ చూస్తూ మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అందుని బట్టి అందరికీ థ్యాంక్స్. ఇంకనూ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం నేను చేయగలడానికి మీరు ఎంకరేజ్మెంట్ మాకు ఎంతో అవసరం. ఎంకరేజ్ చేస్తూ